హలో అండి, వెల్కమ్ టు విన్ను కలరింగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కాకరకాయ ఉల్లికారాన్ని చేదు లేకుండా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ వరకు జీలకర్ర, చిటికెడు పసుపు, 4-5 వెల్లుల్లి రబ్బలు, చిన్న చింతగవ్వను వేసుకొని నిమిషం పాటు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఇదే ఆయిల్లోకి 1 స్పూన్ వరకు శనగపప్పు, 1 స్పూన్ వరకు మినపప్పు, 1 స్పూన్ వరకు ధనియాలను వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కాకరకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి పైన పీల్ని రిమూవ్ చేసి లోపల పొట్టును తీసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నింటినీ కూడా గుండ్రంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ముక్కలు అనేవి ఎంత ఫ్రై అయితే కర్రీ అనేది అంత టేస్ట్గా ఉంటుంది. వీటిని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో 1 స్పూన్ వరకు సాల్ట్, 2 స్పూన్స్ వరకు కారాన్ని యాడ్ చేసుకొని మెత్తగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా పేస్ట్లా తయారు చేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలకు ఈ ఉల్లికారాన్ని అనేది మొత్తం అన్నింటికి కూడా బాగా పట్టించుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసిన మిగిలిన ఆయిల్లోనే ఈ పట్టించిన కాకరకాయ ముక్కలను యాడ్ చేసుకొని మిగిలిన పేస్ట్ని కూడా యాడ్ చేసి 5 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 5 నిమిషాలు కలుపుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసడమే. ఎంతో టేస్టీ అయిన కాకరకాయ ఉల్లికారం అనేది రెడీ అయిపోతుంది. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.